భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 30/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష పంచమి మంగళవారం. పంచమి రోజు పూర్తిగా ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 7:47 వరకు, వర్జం తెల్లవారుజామున 5:01 నుండి 6:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:57 నుండి 11:48 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:50, అమృత గడియలు ఉదయం 11:48 నుండి 1:34 వరకు, రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:38 నుండి 8:10 వరకు, ఉదయ శుభకాలం సాయంకాలం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా శుభ సమయం. ఈరోజు అతిగండ యోగం ఉదయం 9:11 మంచిది కాదు. కౌలవం రాత్రి 7:19. పంచమి మంగళవారం కాదు. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే మకర కుంభ మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారంటే, పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి తతపదం తమస్పరిమార్గతవ్యం యస్మిన్ గతాస నివర్తతి భూయః త్వమేవ చాజ్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తిం ప్రసుత పురాణి అంటున్నారు. అంతేకాదయ్యా, అనంతరం ఆ పరమాత్మ రూపుడైన పరమేశ్వరుణ్ణి సర్వతోముఖంగా అన్వేషింపగలడు వాడు. ఈ పరమపదమును చేరిన పురుషుడు ఈ సర్వ జగత్తును కూడా విస్తరింపచే అట్లే ఆదిపురుషుడైన నారాయణుడే శరణ పొందే దృఢ నిశ్చయంతో వాడు ఆ పరమేశ్వరుని మననం నిధి ధ్యాసాదులు కూడా చేస్తూ నిరంతరం కూడా భగవంతుడిని ధ్యానిస్తున్నా స్మరిస్తున్నా భోజనం చేస్తూ తాగుతున్న నిరంతరం కూడా సతతము కూడా నారాయణ్ణే స్మరిస్తూ ఆరాధిస్తూ వాడికి నేను తప్ప మరి వేరే ఏమీ లేదు అనే భావన కలిగి వాడు సాధన చేస్తాడు. వాడు ఏ విధంగా కూడా వాడు నాకు దూరంగా వెళ్ళడం అటువంటి వాడిని నేను చూస్తూనే ఉంటాను అని కృష్ణ పరమాత్మ ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.